యేసు ప్రభువు వారి ఘనమైన నామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఫిలిప్పీ పత్రికని ధ్యానిస్తున్నాము. ఈరోజు ధ్యానం నిమిత్తమై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానించాలని నేను ఇష్టపడుతున్నాను. మనం ప్రారంభం చేసుకోవడానికి ముందు ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభువు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికని మేము ధ్యానిస్తుండగా మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహాయాన్ని మాకు దయచేయండి. మీ వాక్యాన్ని మేము చక్కగా అర్థం చేసుకోవడానికి, మీ వాక్యానికి లోబడి మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి మీ బిడ్డలందరికీ ఎంతో దీవెనకరంగా మార్చుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా చెరసాలలో ఉండి రాశారు. పౌలు గారు ఈ యొక్క ఫిలిప్పీ పట్టణంలో సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆయన కొంతకాలం వారితో కూడా ఉన్న తర్వాత ఆయన చెరకు అప్పగించబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. పౌలు గారు రోమా యొక్క చెరసాలలో 2 సంవత్సరాలు ఉన్న పరిస్థితుల్లో ఆ టైంలో ఈ యొక్క సంఘాన్ని, ఫిలిప్పీ పట్టణస్థుల్ని, ఫిలిప్పీ సంఘములోని విశ్వాసుల్ని ఉద్దేశించి వారికి కృతజ్ఞతను తెలియజేస్తూ అనేక విషయాలు వాళ్ళకు తెలియజేస్తూ పౌలు గారు ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు వారి పట్ల పౌలు గారికి ఉన్నటువంటి ప్రేమను, ఆ యొక్క శ్రద్ధను ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేయడాన్ని మనం చూసాము. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వారి యొక్క మాదిరిని పౌలు గారు ఇక్కడ 2వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో ఆయన స్పష్టంగా తెలియజేయడాన్ని మనం చూసాం. అందులో యేసు ప్రభువు వారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన మనం 5వ వచనాన్ని చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసు ప్రభువారు దేవుని స్వరూపము కలిగిన వారుగా ఉన్నారు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన 2 మాటలు నేను మీకు తెలియజేశాను. ఈ యొక్క స్వరూపము అనేటువంటి మాటకి, ఫామ్ అనేటువంటి మాటకి మార్ఫే అనేటువంటి మాట, స్కేమా అనేటువంటి ఈ 2 గ్రీకు పదాలు ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. మార్ఫే అనేటువంటిది మార్పు చెందనటువంటి ఆ యొక్క స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది. స్కేమా అనేటువంటిది ఆ గ్రీకు పదము మారేటువంటి పరిస్థితిని గురించి మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట పౌలు గారు యేసు ప్రభు వారి యొక్క మార్పు చెందనటువంటి దేవత్వాన్ని గురించి మాట్లాడుతూ మార్ఫే అనేటువంటి గ్రీకు పదాన్ని స్వరూపము అనేటువంటి పదానికి ఉపయోగించారు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేశాను. యేసు ప్రభు వారు దేవుడై ఉన్నారు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయన దేవుడై ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 2వ వ్యక్తి అయినటువంటి, త్రిత్వంలో 2వ వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు వారుగా ఆయన దేవత్వము కలిగిన వారుగా ఉన్నారు. దేవుని యొక్క స్వరూపాన్ని కలిగినటువంటి వారుగా ఆయన ఉన్నారన్న విషయాన్ని నేను ఇంతకుముందు మీకు తెలియజేశాను. ఆయన మానవుడిగా వచ్చినప్పటికీ దేవుని యొక్క ఆ యొక్క స్వభావము ఆయన కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క సెంట్రల్ నేచర్ ఆఫ్ గాడ్, అది మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా అది మారేటువంటిది కాదు అన్న విషయాన్ని గురించి నేను ఇంతకుముందు మీకు తెలియజేశాను. అట్లే మనం 7వ వచనంలో తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసు ప్రభువు వారు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి ఆయన ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు, తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. హీ మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఏమి ఆయన వదులుకున్నాడు, తను తాను రిక్తునిగా ఏ విధంగా చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఇండిపెండెంట్ అథారిటీని ఆయన వదులుకున్నాడు. ఆయన దేవదూతల చేత నిత్యము స్తుతింపబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని ఆయన వదులుకున్నాడు. నిత్యము కూడా దేవదూతలు ఎల్లప్పుడూ
పరిశుద్ధుడు 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 అని ఆయనని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తాం పరలోకంలో. అయితే ఆయన ఈ లోకానికి శరీరధారిగా రావటం ద్వారా ఆ యొక్క ప్రివిలేజ్ని ఆయన వదులుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అట్లే కాకుండా ఆయన ఇండిపెండెంట్ అథారిటీ, ఆయన స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ యొక్క ఇండిపెండెంట్ అథారిటీని కూడా యేసు ప్రభువారు ఆయన వదులుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అందుకే ఆయన ప్రార్థన చేసినప్పుడు లేదా శిష్యులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు, నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం రాలేదు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని ఆయన అనేక సందర్భాల్లో ఆయన తెలియజేయడాన్ని మనం చూస్తాం. ఆయన ఆ దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. తండ్రి అయిన దేవుని మీద ఆధారపడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని ఆయననే యేసు ప్రభు వారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. ఆ విధంగా ఈ మాటలు చెప్తూనే పౌలు గారు యేసు ప్రభు ఎలాంటి వినయమైనటువంటి మనస్సు కలిగిన వారుగా ఉన్నారో అదే రకమైనటువంటి స్వభావాన్ని, అదే రకమైన వినయ భావాన్ని సంఘములోని విశ్వాసులంతా కలిగి ఉండాలా అన్న విషయాన్ని తెలియజేస్తూ వారికి ఈ విషయాలు చెప్పడాన్ని మనం గమనించాము. మనం 12వ వచనం నుండి మనం గమనించినట్లయితే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. పౌలు గారు ఈ యొక్క ఫిలిప్పీ సంఘం నుండి ఆయన వెళ్ళిన తర్వాత రోమా చెరసాలలో ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క వాక్యాన్ని బట్టి, యేసు ప్రభు వారి గురించి ఈయన ప్రకటిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఆయనను చెరకు అప్పగించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాము. అయితే వీళ్ళతో ఉన్నప్పుడు అనేక విషయాలు వీళ్ళకి తెలియజేశారు. ఈయన ఇక్కడ నుండి చెరసాలకు వెళ్ళినప్పుడు, నేను మీ ఎదుట లేనప్పుడు కూడా మీరు ఏ విధంగా వారు ఆ సంఘములో ప్రవర్తించాలో ఆ విషయాల్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. విధేయులై ఉన్న ప్రకారం, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మనము యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనం ఇతరుల కొరకు జీవించలేం. యేసు ప్రభు వారి నిమిత్తం జీవిస్తాము. ఇతరులు మనం గమనిస్తే మనం చక్కగా ఉన్నట్లుగా చూపించటము, ఎవరు మన దగ్గర లేనట్లయితే మనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించటము అన్నటువంటిది కాదు. సో ఎవరు మనతో లేకున్నా కూడా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం అన్నటువంటి భావన కలిగిన వారముగా ఎల్లప్పుడూ మనము విధేయులై దేవునికి లోబడి దేవునిని గమనిస్తూ లేదా దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఇతరుల కొరకు మనం జీవించడం లేదు కానీ ప్రభువుని గణపరచడం కొరకై, ప్రభు కొరకే మనం జీవిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ వచనాన్ని మనం చూసినప్పుడు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి, ఇది చాలామందికి ఒక ఇబ్బందికరమైనటువంటి వచనముగా చెప్తారు. అంటే చాలామంది రక్షణ పొందడం అనేటువంటిది లేదా రక్షణని కొనసాగించుకోవడం అనేటువంటిది అది మన సొంత సెల్ఫ్ రైచియస్నెస్ అనేటువంటి భావనలో అనేక మంది ఉండడాన్ని మనం గమనిస్తాం. అంటే మనం మంచి పనులు చేయడం ద్వారా మనం రక్షణ పొందుతాం అనేటువంటి భావనలో అనేక మంది ఈ రోజుల్లో కూడా ఉండడాన్ని మనం గమనిస్తాం. నేను చాలా మంచిగా జీవించాను కాబట్టి, నేను సంఘానికి రెగ్యులర్గా వెళ్తున్నాను కాబట్టి, దేవునికి నా యొక్క కానుకలు ఇస్తున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను అనేటువంటి భావనలో అనేక మంది ఉండడాన్ని మనం ఈ రోజుల్లో కూడా గమనిస్తాం. ఈ యొక్క మార్టిన్ లూథర్ గారు కూడా ఇలాంటి భావనలోనే అనేక సంవత్సరాలు ఆయన జీవించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఆయన ఎంతో నిష్ఠ కలిగినటువంటి వ్యక్తిగా అనేక సంవత్సరాలు ఆయన కొనసాగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆయన తన పాపాలన్నీ కూడా తాను ఆలోచనలో వచ్చేటువంటి ఆ యొక్క థాట్స్ అన్నిటినీ అక్కడ ఉన్నటువంటి ఫాదర్ గారితో చెప్తూ అనేక సార్లు రోజుకి కొన్ని గంటలు పాటు తన యొక్క పాపాలను ఒప్పుకుంటూ ఆయన ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం మంచి పనులు చేయడం ద్వారా నీతిగా దేవుని ఎదుట నిలబడాలా అనేటువంటి ఆ యొక్క భావనతో అనేక సంవత్సరాలు ఆయన కొనసాగినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అయితే ఆయన దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు ఆయన చదువుతున్నటువంటి సందర్భంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేటువంటి మాట ఆయనకు ఆలోచన కలుగజేసినటువంటి పరిస్థితి,
ఆయన రియలైజ్ అవ్వడానికి అది ఎంతో సహాయం చేసిందన్న విషయం ఆయన తన యొక్క రచనలో రాయడాన్ని మనం చూస్తాం. అంటే దేవుడు నీతిమంతుడు, ఆయన యొక్క నీతి అంటే హయ్యెస్ట్ నీతిమంతుడు అయినటువంటి దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఉండడం అనేటువంటిది మనం ఎంతో నిష్టగా, భయముతో, భక్తిగా జీవించాలా అనేటువంటి భావన ఆయన కలిగి ఉండడాన్ని మనం చూస్తాం. అయితే తర్వాత ఆయన చదివినటువంటి భాగంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని అన్నప్పుడు ఆయన అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, దేవుడు నీతి విషయంలో ఆయన అత్యున్నతుడు అయినప్పటికీ కూడా దేవుడు తన నీతిని మనకు అనుగ్రహించాడు అన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఏ మానవుడు కూడా తన సొంత నీతి వలన దేవుణ్ణి మెప్పించేటువంటి పరిస్థితి లేదు. ఏ మానవుడు ఎప్పటికీ దేవుణ్ణి మెప్పించి దేవుని యొక్క స్టాండర్డ్స్కి అనుగుణంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. అయితే ఇంత నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం సమీపించాలి అనంటే ఏ మానవునికి అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అయితే దేవుడు ఏం చేశాడంటే తన నీతిని యేసు ప్రభువారి యొక్క బలియాగం ద్వారా మనకు అనుగ్రహించారు. ఆయన మన కొరకు సిలువలో మరణించడం ద్వారా, ఆయన సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేవటం ద్వారా యేసు ప్రభువారు తన నీతిని మనకి ఇంప్యూట్ చేశారు అనేటువంటి మాటని మనం చూస్తాం. దీనికి ఒక వచనాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ఈ మాటను అర్థం చేసుకోవడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమై సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి ఆయన తాను సంపాదించినటువంటి నీతిని ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి అనుగ్రహించారు. కాబట్టి మనం ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులము. అది మన యొక్క స్వనీతిని బట్టి కాదు, కానీ యేసు ప్రభువారు మన నిమిత్తము సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేవటం ద్వారా యేసు ప్రభువారు తన నీతిని మనకు అనుగ్రహించారు. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎందుకంటే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. వీఆర్ రైచియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ గుడ్నెస్, ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్ యేసు ప్రభువారి యొక్క బలియాగాన్ని బట్టే మనము నీతిమంతులుగా దేవుని ఎదుట తీర్చబడుతున్నామన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం ఎంతో స్పష్టంగా అర్థం చేసుకుంటాం. ఈ విషయాలు అర్థం చేసుకున్నటువంటి మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ని తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. అంటే మన సొంత నీతి వలన మన రక్షణ పొందలేము, కానీ ఉచితముగా దేవుడు అనుగ్రహించినటువంటి కృప ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా చేయబడుతున్నాము, రక్షణ పొందుతున్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ పౌలు గారు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించుకొనుడి అని చెప్తున్నప్పుడు మనం రక్షణ పొందడం కొరకు పోరాటం చేయడం లేదు. రక్షణ పొందడానికి మనము ఇక్కడ పోరాటం చేయలేదు. ఎందుకంటే యేసు ప్రభువారు మనం రక్షణ పొందడం కొరకైన ఏర్పాటు ఆయన చేశారు. ఆయన మన రక్షణ పొందడం కొరకైన పరిపూర్ణమైన కార్యాన్ని ఆయన చేసి ముగించారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు. కేవలము యేసు ప్రభువారు ఉచితముగా మనకు అనుగ్రహిస్తున్న రక్షణను విశ్వసించటం ద్వారా మనము రక్షణ పొందుతామన్న విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం 13వ వచనాల్లో గమనించినట్లయితే, ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. దేవుడు మనలో కార్యసిద్ధి కలుగజేసి రక్షణ పొందినటువంటి మనము రక్షణలో కొనసాగడం కొరకైన శక్తిని, ఆ యొక్క కార్యసిద్ధిని ఆయన మనల్ని ఎనర్జైజ్ చేసేవాడుగా, ఆయన మనల్ని బలపరచి రక్షణలో కొనసాగడం కొరకైనటువంటి బలాన్ని యేసు ప్రభు గారే మనకు అనుగ్రహించేవారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనించాలి. మనం రక్షణ పొందడానికి కావలసిన ఏర్పాటు ఆయన చేశారు. దాంతోపాటు దినదినము రక్షణలో ఎదగడం కొరకైనటువంటి శక్తిని యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించి ఆయన మనల్ని తన దయా సంకల్పము మనలో నెరవేరడం కొరకై ఆయన మనలో కార్యసిద్ధి కలుగజేసేవాడుగా, మనల్ని బలపరిచేవాడుగా ఆయన ఉన్నారన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. 14-15 వచనాలు మనం గమనించినట్లయితే, మీరు మూర్ఖమైన ఒక్కర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను,
అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ఫిలిప్పీ సంఘములోని విశ్వాసులు వారు ఏ విధంగా జీవించాలి అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. లోకమంతా కూడా యేసు ప్రభు వారిని నమ్మని వారైతేనేమి లేదా చీకటిలో ఉన్నారు అన్నటువంటి మాట మనం చూస్తాం. అజ్ఞానంలో వక్రజనము మధ్య మీరు నివసిస్తున్నారు అన్నటువంటి మాట ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇలాంటి వ్యక్తుల మధ్య, ఇలాంటి లోకంలో మనము నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనింద్యులు అయిన దేవుని కుమారులగునట్లు మనం ఏం చేయాలి? సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఎవరు కూడా నిత్యము గొనుగుతూ సనుగుతూ ఉండే వాళ్ళని ఇష్టపడేటువంటి పరిస్థితి మనకు కనబడదు, ఇష్టపడరు ఎవరు కూడా. మనం మాటికి ఇతరుల గురించి చెప్తున్నట్లయితే, ఇతరుల మీద చాడీలు చెప్పేవారమైతే ఇతరులు మన మాటలు వినడానికి ఇష్టపడేటువంటి పరిస్థితి కూడా మనకు ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతామో వారు మన నుండి దూరంగా వెళ్ళిపోవడం కావచ్చు, లేదా మన మాటలకి వాళ్ళు ఆసక్తి చూపించకపోవడం అనేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. కాబట్టి సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి అనేటువంటి మాట మనం చూస్తాం. అంతేకాదు, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా లోకానికి వెలుగై ఉన్నాము అన్నమాట మనం అర్థం చేసుకుంటాం. యేసు ప్రభు వారు కూడా నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పడంతో పాటు మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్న విషయాన్ని యేసు ప్రభు వారు తెలియజేయడాన్ని మనం చూస్తాం. లైట్ చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేయడాన్ని మనం చూస్తాం. మనం ఆకాశంలో నక్షత్రాలని చూసినట్లయితే ఎంతో చక్కగా వెలుగుని అవి వెదజల్లుతూ ఉండడాన్ని మనం గమనిస్తాం. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎప్పుడు వెలుగుని రిలీజ్ చేస్తూ, ఎమిట్ చేస్తూ అవి ట్రావెల్ చేస్తుండడాన్ని మనం గమనిస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లైటు మనం లైట్ ఇయర్స్లో చెప్తాము. లైట్ సంవత్సరానికి ట్రావెల్ చేయడానికి పట్టేటువంటి టైంని మనం లైట్ ఇయర్ అంటాం. స్టార్స్ నుండి లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ లైట్ ఎప్పుడో ముందుగా అక్కడ నుండి స్టార్ట్ అయింది, ప్రారంభమైంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. సన్ నుండి లైట్ భూమి మీదకి రావడానికి 8 నిమిషాలు టైం పడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ లైట్ 8 నిమిషాల ముందు ప్రారంభమైనటువంటి లైట్గా మనం చూస్తాం. అంటే మనము లోకంలో జ్యోతులుగా ప్రకాశిస్తున్నప్పుడు వెంటనే మన వెలుగుని ప్రజలు గుర్తించకపోవచ్చు, కానీ మనము వెలుగుని ప్రచురం చేయడం ద్వారా, మనం వెలుగుగా జీవించడం ద్వారా ఇప్పుడు కాకుండా ఇంకా కొంతకాలానికైనా ప్రజలు యేసు ప్రభు దగ్గరికి రావడానికి, ఆయనను విశ్వసించడానికి అది ఎంతో అవకాశంగా, కారణంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. కాబట్టి పౌలు గారు యేసు ప్రభు వారి గురించి ప్రచురం చేయడం ద్వారా ఆయన చెరసాలకు అప్పగించబడ్డారు. కానీ ఆయన ఎంతో కష్టపడి ఇక్కడ ఫిలిప్పీ సంఘములో దేవుని వాక్యాన్ని ప్రచురం చేసి వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం కొరకు వారిని ప్రోత్సహించిన వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే వీరు ఆ విధంగా దేవుని కొరకు జీవించడం ద్వారా, జ్యోతుల వలె కనబడుతూ ఉండడం ద్వారా పౌలు గారు పడినటువంటి శ్రమ, ఆయన ఇబ్బందులు, ఆయన చెరసాలకు అప్పగించబడ్డారు. ఆ యొక్క ఫిలిప్పీ సంఘములో ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క ఎంతో వేదనకి గురి అయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాము. ఈ కష్టాలన్నీ కూడా వాళ్ళు విశ్వాసంలో నిలిచి ఉండడాన్ని బట్టి, విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నదాన్ని బట్టి ఈ కష్టాలన్నీ కూడా ఆయన మర్చిపోయి దేవుని యందు ఎంతో సంతోషించి ఆనందిస్తున్నటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేనలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిత్తును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. యేసు ప్రభువారు ఆయన మన నిమిత్తమై సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచారు. ఆ విషయాన్ని ప్రచురం చేస్తున్నటువంటి అపోస్తులుడైన పౌలు గారు ఆయన
ఈ యొక్క చెరసాలకు అప్పగించబడినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. అయితే పౌలు గారు చెరసాలలో ఉన్నారు. ఆయన మరణానికి అప్పగించబడతారా లేకపోతే రిలీజ్ చేయబడతారా అన్న విషయం ఆయనకి ఇంకా ఇప్పటికీ తెలియదు. ఆయన వచ్చినటువంటి తీర్పును బట్టి ఒకవేళ మరణానికి అప్పగించబడతారో లేకపోతే రిలీజ్ చేయబడతారో తెలియదు. అయితే ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేనలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇదే మాట తిమోతికి 2వ పత్రికలో కూడా ఇదే విషయాన్ని పౌలు గారు తన మరణానికి ముందు రాసినటువంటి పత్రికలో ఈ మాటని తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. కాబట్టి ఈ యొక్క చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారు తను పానార్పణముగా అర్పించబడబోతున్నానన్నటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. అయినప్పటికీ నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. మరణించడానికి యేసు ప్రభు వారి నిమిత్తమై ఆయన ఒకవేళ మరణానికి అప్పగించబడినా కూడా ఆయన ఏమాత్రం దాని గురించి దిగులు చెందడం లేదు, బాధపడడం లేదు. ఆయన ఎంతో ఆనందించి మీతో కూడా సంతోషించును అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడని మనం గమనిస్తాం. ఈ ఫిలిప్పీ పత్రిక అంతట్లో కూడా 16 సార్లు ఆనందించదను అనేటువంటి మాట వ్రాయబడి ఉండడాన్ని మనం చూసాము. అయితే ఆయన ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, వేదనకరమైనటువంటి పరిస్థితి, అనానుకూలమైనటువంటి పరిస్థితి గుండా వెళుతున్నప్పటికీ కూడా ప్రభువునందు ఆయన ఎంతో సంతోషించేవాడుగా ఆనందించేవాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. తను యేసు ప్రభు గురించి వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి వారు ఆ విశ్వాసంలో ఎదుగుతూ ఉండడాన్ని చూసి ఈయన మరింత సంతోషిస్తున్నట్లుగా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తుంటున్నాం. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఉచితముగా నీతిమంతులుగా చేయబడుతున్నాము. ఇది మన స్వనీతిని బట్టి మనకు కలిగేటువంటిది కాదు, కానీ యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షణ పొందాము అన్న విషయాన్ని మనం గమనించాలి. మనం చేసిన ఏ మంచి పని ద్వారా దేవుని మనం మెప్పించలేము. రక్షణ పొందడానికి మనం ఏ మంచి పని చేయడం ద్వారా దేవుని మనం మెప్పించలేము. అయితే రక్షణ పొందినటువంటి మనము ప్రభువుని గణపరుస్తూ ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించాలా అన్నది దేవుని చిత్తము. తద్వారా మన వెలుగు ఇతరులకి తెలియచేయాలి. మనల్ని చూసినటువంటి వ్యక్తులు, మన జీవిత విధానాన్ని చూసినటువంటి వ్యక్తులు ప్రభువుని తెలుసుకోవడం కొరకు వారు ముందుకు వచ్చేటువంటి వారుగా ఉండడం కొరకు మనం ప్రభువు కొరకు జీవించాలన్నటువంటి విషయాన్ని పౌలు గారు ఎంతో స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుండడాన్ని మనం గమనిస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి మనము ఈ విధంగా ప్రభు కొరకు జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకొరకు మనము పాటుపడాలన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తాం. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఉచితముగా రక్షణ పొందుతాము. మీలో ఎవరైనా ఇంకా యేసు ప్రభు వారిని అంగీకరించడానికి ఇష్టపడుతున్నట్లయితే యేసు ప్రభు వారు మిమ్మల్ని అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభువా, నేను మీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నీవు నా కొరకు సిలువలో మరణించావని, పాతిపెట్టబడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా అని మనం ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభు వారు మిమ్మల్ని అంగీకరించి మీరు చేసిన ప్రతి పాపాన్ని ఆయన క్షమించి మిమ్మల్ని తన బిడ్డలుగా చేసుకుని ఆయన మీకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆ విధంగా చేయడానికి దేవుడు తన కృప చేరి వచ్చిన మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.